చూసారు కదండి, పులి బంగారం దోశ ఉల్లిగడ్డల చట్నీ సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇది నేను ఎలా చేస్తానో చూపిస్తాను. ముందుగా కొంచెం దోసపిండి గిన్నెలోకి తీసుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు ఇలా సన్నగా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకొని ఇంకా మనం తీసుకున్న దోసపిండిలో వేసేసుకోవాలండి. వేసుకున్న తర్వాత సరిపడా ఉప్పు వేసుకోవాలి. తర్వాత కొంచెం పసుపు, సరిపడా పసుపు వేసేసుకొని బాగా కలబెట్టుకోవాలి. కలబెట్టుకున్న తర్వాత ఈ మోతాదులో కలుపుకోవాలండి. పిండి అయితే మాత్రం చూసారా, ఎక్కువ నీళ్ళు కలపకూడదు, అలానే గట్టిగా ఉండకూడదు. ఈ పులి బంగారం దోశలకి నేను చేసే ఉల్లిపాయ చట్నీ అండి సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు దోశ పోసుకుందాం. పెనం మీద నీళ్ళ కర్రబెట్టి రుద్దుకొని 2 గంటల పిండి అయితే పోసుకొని పతలాగా రుద్దుకోకూడదండి, మందంగా రుద్దుకోవాలా. మందంగా ఇలా నెరుముకొని మూత పెట్టేసుకొని కొంచెం ఆగిన తర్వాత ఇలా చూసారా ఎలా పొంగిందో దోశ. సరిపడా నూనె అయితే వేసుకొని ఇలా తిప్పేసుకోవాలండి. దోశ ఎప్పుడైనా సరే ఈ రంగు వచ్చిందంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. తింటుంటే ఇంకా తినాలనిపించే టేస్ట్ అయితే ఉంటుందండి. చూసారు కదండి, నేను చూసిన పులి బంగారం దోశ అయితే మాత్రం మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి. బాయ్.